లావణ్య అండ్ రాజ్ తరుణ్ ఇష్యూ మళ్ళీ స్టార్ట్ అయింది భయ్య. ఇక విషయానికి వస్తే ఇంతకు ముందు అనమాట వీళ్ళ విషయం తెగ వైరల్ అయింది. అయితే చాలా కాంట్రవర్సీలు జరిగాయి, కేసులు జరిగాయి, అది ఇది డిబేట్లు జరిగాయి, అన్నీ జరిగిన ఆ విషయం అనమాట క్లోజ్ అయింది అనుకున్నాం. అయితే లావణ్య అనమాట రాజ్ తరుణ్ ఫాదర్కి హైదరాబాద్లో ఒక విల్లా అయితే ఉంది భయ్య. ఆ విల్లాలో అనమాట లావణ్య అండ్ వాళ్ళ ఫాదర్ అయితే ఉన్నారంట. మదర్ గారు లేరనుకుంటా ఆవిడకి. అయితే వాళ్ళైతే ఉన్నారు. అయితే వాళ్ళు ఉన్నది ఆ రాజ్ తరుణ్ వాళ్ళు విల్లాలో అనమాట. అయితే రీసెంట్గా అనమాట రాజ్ తరుణ్ ఫాదర్ అయితే ఆ విల్లాకైతే వెళ్ళారట, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ అనమాట. అయితే లావణ్య గారు ఇంట్లో అయితే రానిలేదంట భయ్య. అయితే లావణ్య గారు ఇంకో విషయం ఏం చెప్తున్నారు అంటే, నేను ఇక్కడ ఉన్నట్టు చాలా మందికి తెలుసు, మీ కొడుకు కూడా తెలుసు, మీ కొడుకు ఎక్కడ అని లావణ్య గారు అయితే అడుగుతున్నారు. అయితే అసలు నువ్వెవరు, నా ఇంట్లో నన్ను ఎందుకు రానియట్లేదు అని అనమాట రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ అయితే చెప్తున్నారు భయ్య. ఇది ఇలా నడుస్తుంది, కొద్ది కాంట్రవర్సీగా అయితే నడుస్తుంది. అయితే లావణ్య గారు ఇంకో విషయం అయితే చెప్పారు. ఏంటంటే, నేను ఇక్కడ ఉండగా అనమాట మీరు రావటమే కాకుండా మీ మందితో నన్ను కొట్టిస్తున్నారా అని అనమాట వీళ్ళ మీద అయితే ఫైర్ అయింది, రాజ్ తరుణ్ ఫాదర్ మీదే. అయితే దీన్ని బేస్ చేసుకుని అనమాట ఒక టీవీ రిపోర్టర్ అయితే వచ్చారంట. అసలు దేనికి సంబంధం లేకుండా వచ్చేసి ఏదేదో మాట్లాడుతున్నారంట. రాజ్ తరుణ్ ఫాదర్ అనమాట, మీరు ఏదైనా మాట్లాడుకునేదైతే బయట వెళ్ళి మాట్లాడుకోండి, ఇక్కడైతే వద్దు అనేది చెప్పారంట. అయితే అలా చెప్పిన దానికనమాట లేడీ యాంకర్ కొద్దిగా ఫైర్ అయితే అయ్యిందంట. అయితే ఇంట్లో పోవడం కరెక్ట్ కాదు భయ్య. మోహన్ బాబు విషయంలో కూడా అదే జరిగింది. ఆయన అనమాట పర్సనల్ విషయంలో మీరెందుకు వస్తున్నారు అనమాట స్పీకర్తో అయితే కొట్టారు. అదే రకంగా ఇక్కడ చేస్తే రిపోర్టర్స్ అనమాట ఈ రకంగా రియాక్ట్ అవుతున్నారు. ఇది మంచిది కాదు. రిపోర్టర్స్ అనమాట ఉండే లిమిట్స్లోనే ఉండాలి అని నా సజెషన్. అదే కాకుండా భయ్య వీళ్ళ ఇష్యూ అనమాట వేరే వేరే లెవెల్లో వెళ్తుంది. అంటే రాజ్ తరుణ్కి తెలుసు వీళ్ళు విల్లాలో ఉన్నట్టు, ఎప్పటి నుండో ఉన్నారంట, దాదాపు 9 years నుండి. ఇది ఇంతలా ఉన్నప్పుడు మీరు ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు, మేము ఈ ఇంట్లో మిమ్మల్ని రానివ్వం అని అనమాట లావణ్య గారు అయితే చెప్తున్నారు. ఏంది భయ్య ఏదేదో అంటున్నారు. అయితే ఈ విషయంలో అనమాట రాజ్ తరుణ్ గారు అయితే రావట్లేదు, ఎందుకంటే ఆయన సినిమా షూటింగ్లో అయితే ఉన్నారంట. ఏంది భయ్య ఫ్యామిలీ కన్నా సినిమా ఎక్కువ నాకైతే అనిపించింది. మరి ఈ విషయం గురించి మీరు అంటారు అనేది డెఫినెట్ కామెంట్ చేసి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్.